పాజిటివ్గా ఫ్రెండ్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పటివరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము, అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి. అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట. ఆ రోజు పొద్దున 6 o'clock ఏమో పడుకున్నారంట, 6:30కి లేచినారంట. అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతోని, అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తోని పనిచేసినారు. షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు, షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది ఏం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు. అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీమ్నే గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. బలరామ్ గారు, నాగా గారు, మల్లి గారు, భరత్, అందరూ, అకుల్ గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా అరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలని మీకు. మన లైఫ్లో మనకి జనరల్గా కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది. కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం, కానీ దేనికోసం బాధపడుతున్నామో అర్థం కాదు. ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అండి అని చెప్తే ఆయన మనం ఎందుకు బాధపడుతున్నాం, ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు. చాలా మైండ్ఫుల్ పర్సన్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి. మేబీ నా లైఫ్లో నేను ఎక్కడైనా లో అనే సిచ్యువేషన్లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేసిన లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకున్న నాలెడ్జ్ని